ముందుగా మనమైతే హ్యాండ్ కట్ చేసుకుందామండి. హ్యాండ్ కోసము ఇక్కడ ముందుగా చివర ఎడ్జులు అనేవి ఈక్వల్ చేసుకోవాలి. మనము ఇక్కడ మనకి క్రాస్ ఇస్తారనమాట ముక్క అనేది. ఈ క్రాస్ అనేది మనము ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ వరకు మనం అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే కింద మనము ఇక్కడ పట్టి హ్యాండ్ కోసము హెమ్మింగ్ చేస్తాం కదా, ఆ పట్టి కోసము 1 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత లైన్ డ్రా చేసుకుందాము. ఈ 1 ఇంచ్ అనేది మనకి కింద పట్టీలో వెళ్ళిపోతుందండి. కింద పట్టీ వేస్తాం కదా హెమ్మింగ్ చేస్తూ, ఆ పట్టీ కోసం పోతుంది. మన యొక్క మార్కింగ్ ఇక్కడ నుంచి ఇటువైపు మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ మెజర్మెంట్ ఏదైతే ఉందో మనకి ఆది బ్లౌజు ఇక్కడ నుంచి ఇటువైపు మార్కింగ్ చేసుకోవాలి. మనమైతే ఆది బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నామండి. ఈ గీత దగ్గర నుంచి కింది వైపు మార్కింగ్ చేసుకోవాలి. మనం హ్యాండ్ పొడవు అనేది ఇక్కడ మనకి ఈ గీత దగ్గర నుంచి ఇక్కడ దాకా పెట్టేసుకోవాలి. హ్యాండ్ తిరగదిప్పి వేసేసానండి. ఇక్కడ నేను హ్యాండ్ తిరగదిప్పి వేసేసి ఇక్కడ మనకి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కనుక మనకి కరెక్ట్ పెట్టకపోతే మనకి పొడవునే తగ్గిపోతుంది హ్యాండ్ అనేది. తర్వాత ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఖర్చు కోసము ఇక్కడ చివర కుట్టు ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చంక కోసము క్లాత్ని కొంచెం లాగి పట్టేసుకోవాలి. ఎక్కువ టైట్ లాగకుండా లాగి పట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. అంటే ఫస్ట్ కుట్టు మనకి చర్మానికి ఏ టచ్ అవుతుందో ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఈ లైన్స్ని కలిపేసుకోండి. అండ్ ఇక్కడ మనకి పైన మార్కింగ్ చేసుకున్నాం కదా ఖర్చు కోసం, దానితో కలిపి డౌన్ చేసుకుంటూ ఈ విధంగా ఈ గీతలో కలిపేసుకోవాలి. హ్యాండ్ షేప్ ఏదైతే ఉంటుందో ఆ షేప్లో మనము డ్రా చేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి. చాలా ఈజీ అనమాట మనకి బ్లౌజ్ కటింగ్ అనేది. ఇలా చిన్న టాకాలు పెట్టేసుకోండి. మనం ఖర్చు కోసం కట్ చేసుకున్నాం కదా, చిన్న టాకాలు పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర జాయింట్ వస్తుంది కదా, ఆ జాయింట్ దగ్గర వస్తుంది ఇది. లో చంక కోసము ఇప్పుడే కట్ చేసుకోవచ్చు, లేకపోతే కనుక మనము కుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచు లోపలికి కట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఖర్చులోకి వెళ్ళకూడదండి, ఇక్కడ మాత్రం మనం కట్ చేసుకోవాలి. క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఒక టాకా పెట్టేసుకోండి. ఇక్కడ కూడా ఘాటు పెట్టేసుకుంటే మనకి గుర్తుగా ఉంటుంది. ఇదంతా మనకి ఖర్చు కోసం పోతుందండి. ఇది మొత్తం కూడా మనకి ఖర్చు అనమాట. ఇదంతా ఇది మనకి అసలు మెజర్మెంట్. ఇప్పుడు మనమైతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ కోసము 2 లేయర్స్ వేసుకోవాలి. మనము ఓపెన్స్ అటువైపు ఉండాలి. మనకి క్లోజ్ అనేది మనకి ఇటువైపు ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా క్లాత్ని సెట్ చేసుకొని హ్యాండ్కి ఏ విధంగా అయితే క్రాస్ పీస్ కట్ చేసుకున్నామో అదే విధంగా బ్యాక్ పార్ట్కి కూడా కంపల్సరీ క్రాస్ అనేది తీసేసేయాలి. క్రాస్ తీసేసిన తర్వాత మనకు ఆది బ్లౌజ్ తీసుకొని ముందుగా అయితే మనం నడుము మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ సైడ్ జాయింట్ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు దాకా ఖర్చుతో సహా మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇదంతా మనకి వచ్చేసి మనకి నడుము మెజర్మెంట్. కింద పట్టీ వేసుకోవచ్చు, లేదంటే క్లాత్ ఉంటే కనుక మడి చేసి పెట్టేసుకోవచ్చు. నేనైతే పట్టీ వేస్తున్నాను. ఆ పట్టీ వేసేటప్పుడు మనకి జాయింట్ అనేది కింద మనకి జాయింట్ వేస్తాం కదా, ఆ జాయింట్ కోసం ఖర్చు కూడా మనం ఇక్కడే తీసేసుకోవాలి. తర్వాత మనము నడుము కొలత తీసుకోవాలి. ఈ విధంగా చివరన పెట్టేసి మనం ఖర్చు అయితే పెట్టేసి ఆ ఖర్చు పై నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఏం చేసుకున్నా కానీ మనం ఖర్చు పై నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, అండ్ బ్యాక్ సైడ్ టక్స్లు వేస్తాం కదా, ఈ టక్స్ల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం 2 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము బ్లౌజు పొడవు తీసుకోవాలి. మొత్తం పొడవు బ్లౌజు మనకి నడుము పట్టీ కాడి నుంచి ఈ షోల్డర్ జాయింట్ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనము
మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా క్రాస్ లేకుండా పట్టుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ దాకా మనము ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకున్నాం కదా, అప్పుడు మనకు అసలు కుట్టి ఇక్కడికి వస్తుంది అనమాట. ఇట్లా ఇప్పుడు ఒక బాక్స్ గీసేసుకోమన్నమాట. డ్రా చేసుకున్నాం కదా, ఒక బాక్స్ గీసేసుకోండి. ఇది మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం పోతుంది. ఇక్కడ మనకి ఆది బ్లౌజు పాట్ నెక్ ఉందండి. మనకి ఈ మెజర్మెంట్ ప్రకారం అయితే మనకి 2.5 నెక్ సరిపోతుంది. వెడల్పు అనేది 2.5 నెక్ సరిపోతుంది. వెడల్పు వచ్చేసి 2.5. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే కనుక 3 ఇంచెస్ అలా పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకి నెక్ రౌండ్ అనేది రాదనమాట. 2.5 పెడితే లావాటు వాళ్ళకి నెక్ రౌండ్ రాదు, వీ నెక్ లాగా వస్తుంది. సన్నగా ఉన్న వాళ్ళకైతే 2.5 సరిపోతుంది. ఇప్పుడు మనం వీప్ మెజర్మెంట్ తీసుకుందామండి. ఈ నడుము పట్టే కాడ నుంచి మెడ పట్టే దాకా మనకి క్రాస్ లేకుండా చూసుకొని ఈ మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ మెజర్మెంట్ తీసుకొని ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా పైకి కట్ చేసుకోవాలి. ఎందుకంటే నడుము పట్టే మెడ పట్టే వేస్తాము అండ్ పైపింగ్ వేసినా కానీ మనకి ఖర్చు కంపల్సరీ అవసరము. అందువల్ల ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 2.5 పెట్టుకోవాలండి. ఇక్కడ మీ స్కేల్ మీద కనపడుతుంది కదా, 2.5 ఇక్కడ దాకా మార్కింగ్ చేసుకోవాలి మనం. లావుగా ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ 3 ఇంచెస్ పెట్టేసుకోండి. కొంతమంది 3.5 ఉంటుంది. మరి షోల్డర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 3.5 కూడా ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ వరకు ఒక బాక్స్ గీసుకోండి. బాక్స్ గీసిన తర్వాత ఇక్కడ నెక్ రౌండ్ కోసం 1 ఇంచు సరిపోతుంది మనకి. 1 ఇంచు 1.5 హాఫ్ ఇంచ్ సరిపోతుంది. 1 ఇంచ్ అయితే మరీ వీ నెక్ లాగా వస్తుంది. హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని నెక్ లైన్ డ్రా చేసుకోండి నీట్గా. ఈ నెక్ రౌండ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ బ్యాక్ నెక్కి. ఈ నెక్ దగ్గర మనకి బ్లౌజ్ అంతా నీట్గా కనిపిస్తుంది బ్యాక్ సైడ్. ఆ నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని మనకి షోల్డర్ ఉంటుంది కదా, ఈ పైపింగ్ దగ్గర నుంచి చంక కుట్టు దాకా ఈక్వల్గా మనం తీసేసుకోవాలి. ఇక్కడ ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా వదిలేయాలి. ఎందుకంటే మెడపట్టి వేస్తాం కదా, ఈ మెడపట్టి కోసము కొంచెం వదిలేసి ఇక్కడి నుంచి కొలుసుకొని ఈ సైడ్ కుట్టు దాకా మనం మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత సైడ్ జాయింట్ కుట్లు ఉంటాయి కదా, ఈ మొత్తం మెజర్మెంట్ తీసుకోవాలి. మనం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మెజర్మెంట్ మొత్తం తీసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా మనం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చంక కొలిసే పని లేకుండా ఈ వెడల్పు పొడవు పెట్టేసాం, బ్లౌజ్ పొడవు అండ్ ఈ పొడవు పెట్టేసరికి మనకి చంక అనేది ఎంత మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనకి సపరేట్గా మనం కొలిసి పెట్టే పని లేదు. ఇక్కడ మనము పాట్ నెక్తో కట్ చేస్తాం అనమాట. అందువల్ల పాట్ నెక్తో కట్ చేయడం వల్ల మనకి 7 ఇంచెస్ వచ్చింది. కానీ 7 ఇంచెస్ పెట్టకూడదు, మనకి ఆటోమేటిక్గా 5.5 సరిపోతుంది. సన్నగా ఉన్న వాళ్ళకైతే కనుక 5.5 సరిపోతుంది. ఇలా చంక రౌండ్ కూడా ఇక్కడ మట్టికి మనము డౌన్ చేయకూడదు, ఎందుకంటే ఖర్చు కోసం పోతుంది కాబట్టి ఇక్కడ డౌన్ చేయకూడదు. ఇక్కడి నుంచి ఇటు మాత్రమే మనము రౌండ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచు 1 ఇంచ్ పెట్టానండి. 1 ఇంచ్ చంక రౌండ్ కోసము. ఇదంతా మనకి ఖర్చు కోసం పోతుంది, 2 ఇంచెస్ ఖర్చు కోసము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది డ్రా చేసుకోవటము. ఈ బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా నీట్గా కత్తెర పైకి లేకుండా కటింగ్ చేసుకుంటూ అంటే బ్లౌజెస్ మనకు చాలా నీట్గా ఉంటాయి. వీడియో పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది బ్లౌజ్ కటింగు. హాఫ్ చూసి బ్లౌజ్ మీరు కటింగ్ మర్చిపోతారండి. వెంటనే కట్ చేసేసుకోండి. బ్లౌజ్ చూడగానే వెంటనే మీరు కట్ చేసుకోండి, మీకు గుర్తుగా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఇది మనం ఖర్చు కోసం పెట్టేసుకున్నాం కదా, ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. ఇక్కడ మనకి
షోల్డర్ జాయింట్ ఎదురుగా మనకి టక్స్లు పెడతాయి. షోల్డర్ ఎదురుగా బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఈ విధంగా టక్స్ల కోసం మార్కింగ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక కుట్టేసుకునేటప్పుడు ఈ షోల్డర్ జాయింట్ స్ట్రైట్ చూసుకొని మనకు వేసేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చిన్న ఘాట్లు పెట్టేసుకోండి. ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకుంటే అయిపోతుంది మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసము మనము క్లాత్ సెట్ చేసుకుందాము. ఇది మనకి మిగిలిన క్లాత్ అండి. మనం హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోగా మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ అనేది మనకి బ్లౌజ్లో చాలా ఇంపార్టెంట్. క్రాస్ కట్ చేసుకోవడం కోసము మన క్లాత్ అనేది సాగాలన్నమాట. ఇట్లా చూసారా, ఇట్లా సాగాలి క్లాత్ అనేది. సాగే గుణం ఉన్న వైపు మనం షోల్డర్ని స్ట్రైట్గా పెట్టేసేయాలి. ఇట్లా బ్యాక్ సైడ్ కట్ చేసుకున్నాం కదా, ఈ పార్ట్ అనేది మనము క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇట్లా ఇందాక లైట్ చూసాం కదా, క్రాస్గా ఆ లైన్స్ ఇట్లా పడ్డాయో ఆ లైన్స్ వైపు బ్యాక్ సైడ్ ఆ బ్యాక్ పార్ట్ని ఇట్లా స్ట్రైట్గా పెట్టేసేయండి. మనకి కింద వైపు షేప్ బెల్ట్ వేస్తాం కదా, ఆ వరకు 3 ఇంచెస్ 2 ఇంచెస్ మనకి కింద మడిచేసేయండి. ఇంకా ఉన్నది యాజ్ టీజ్ మనకి బ్యాక్ పార్ట్ ఎట్లయితే ఉందో అదే విధంగా మొత్తము డ్రా చేసేసేయండి. ఫ్రంట్ మళ్ళీ మనము కొలిసి గీసుకుందాము. వర్క్ ఉజాయింపు కోసము నేను ఇట్లా గీసేస్తున్నాను. ఈ విధంగా గీసేసిన తర్వాత మనము బ్యాక్ పార్ట్ తీసేద్దాము. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనకి ఫ్రంట్ నెక్ ఫస్ట్ నెక్ కొలుసుకోవాలి. ఈ నెక్ కోసము ఇట్లా స్ట్రైట్గా పెట్టేసుకొని నెక్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. కిందికి మనం షోల్డర్ ఫస్ట్ గీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు మనం నెక్ జాయింట్ అనేది పెట్టాలి. ఇది ఖర్చు కోసం పోతుంది కదా, అదేవిధంగా ఇదిగో ఖర్చు కోసం పోతుంది. కుట్ట అనేది మనకి మార్కింగ్ తీసుకున్నాం కదా అక్కడ ఉండాలి. ఇలా కొలుసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి. అండ్ ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి మన ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడే మనం పెట్టేస్తున్నాము. ఒక 1/2 ఇంచు కింద జరిపి పెట్టేసుకొని నెక్ అనేది ఈ ఫస్ట్ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఖర్చుతో సహా. అండ్ మనం టక్స్ ఒకటి వేస్తాం కదా, ఆ టక్స్ కోసము ఒక 6 ఇంచు మార్కింగ్ చేసుకొని సరిపోతుంది. అండ్ ఫ్రంట్ డాట్స్ కూడా మనకి ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ కోసము ఈ షోల్డర్ దగ్గర కుట్టు ఈ కింద టక్స్ కలిపి పట్టుకోండి. ఇట్లా లాగకుండా స్మూత్గా అలా పట్టేసుకొని ఈ మెజర్మెంట్ అనేది ఇక్కడ పెట్టేసేయండి. కింద టక్స్ దగ్గర గీత పెట్టేస్తే అయిపోతుంది. అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోండి ఇట్లాగా. ఈ మనకి ఆది బ్లౌజ్ యొక్క కస్టమర్ యొక్క ఫ్రంట్ పార్ట్ కొలత అనేది ఇది అనమాట. మనకి ఫ్రంట్ పొడవు అనేది ఇది ఈ విధంగా తీసుకోవాలి. మనకి ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టి వైపు మనకి ఉక్స్ పట్టి డాట్ కాడ నుంచి ఈ డాట్ దాకా మనం ఇప్పుడు మెజర్మెంట్ తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక దాకా. అండ్ మనిషి సన్నగా ఉంటే కనుక 1 ఇంచ్ పెట్టేసుకోండి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఈ టక్స్ మనకి ఫ్రంట్ పార్ట్ కట్టు సెట్ అవ్వంటే కనుక మనకి 1 ఇంచ్ సరిపోతుంది. నాకు ఆది బ్లౌజ్ ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం అయితే 1 ఇంచ్ సరిపోతుంది. సన్నగా ఉంది కనుక 1 ఇంచ్ సరిపోతుంది. లాగా ఉంటే కనుక 2 ఇంచెస్ మ్యాక్సిమం 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ చెస్ట్ పార్ట్ ఉంటే కనుక ఇక్కడ ఒక టక్స్ వేసుకోండి. మీరు ఇది ఎక్కువ కట్ చేసుకొని ఒక టక్స్ అనేది పెద్దది కొంచెం లావుది వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొంచెం లావు వేసుకుంటే సరిపోతుంది మనకి. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ సైజ్ అనేది పెద్దగా వస్తుంది. ఈ డాట్లు పెట్టేసుకున్న తర్వాత మనం కాజా పట్టి వైపు తీసుకోవాలి. ఖర్చు కోసం కంపల్సరీ కాజా పట్టి మాత్రమే వాడాలి. ఈ డాట్ దాకా మనం మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ డాట్ కాడ నుంచి ఇక్కడ దాకా మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి కాజా పట్టి తీసుకొని. సరే కరెక్ట్గా సరిపోయింది. కొంతమంది ఎక్స్ట్రా కూడా వస్తుంది. ఈ చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎక్స్ట్రా మనం గీయాల్సి వస్తుంది. ఇది సన్నగా ఉంది కాబట్టి మనకు కరెక్ట్ సరిపోతుంది అనమాట, మనకి ఎక్స్ట్రా మార్కింగ్ చేసే పని లేకుండా. ఇది ఇక్కడ మనం మెజర్మెంట్ తీసుకోవడం కోసము ఆది బ్లౌజ్లో ఈ షేప్ బెల్ట్ కాడ నుంచి ఈ ఖర్చు దాకా మనము మెజర్మెంట్ తీసుకోవాలి.
ఇక్కడ పెట్టాలి కుట్టు అనేది మనము. అంటే మనకి ఖర్చు కోసం ఒక 1 ఇంచు పావు ఇంచు ఎక్స్ట్రా ఇట్లా మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ పార్ట్లో మనం బ్యాక్ పార్ట్ పెట్టి గీసాం కదా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనకి కొంచెం లో చంక తీయాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ 2 ఇంచెస్ మనము గుర్తుపెట్టుకోండి. 2 ఇంచెస్ ఇక్కడ మనం ఖర్చు కోసము కట్ చేసాం. ఈ 2 ఇంచెస్ ఖర్చు దగ్గరికి మనం ఈ లో చంక అనేది కట్ చేయకూడదు. ఇది మొత్తం మనకి ఖర్చు కోసం పోతుంది. అందువల్ల ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మాత్రమే మనం మార్కింగ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ లో చంక అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మాత్రమే తీసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఇట్లా తీస్తాం కదా, టక్స్ వేస్తాం, మనకి ఇక్కడ అంతా ఖర్చు కోసం పోతుంది. ఇదంతా మనకి ఖర్చు కోసం పోతుంది. ఈ లైన్స్ ఎందుకు గీస్తున్నానంటే మీరు కంపల్సరీ వీటిని ఈ మార్కింగ్ చేసుకుందాన్ని మనం ఏమి చేయకూడదు. ఇంకెక్కడ కూడా మనకి ఈ మెజర్మెంట్ అనేది ఇటు దాటి రాకూడదు అనమాట. ఈ మెజర్మెంట్ మొత్తం మనకు ఖర్చు కోసం పోతుంది. మనము లోచంక తీయాలన్నా టక్స్లు వేయాలన్నా ఏం చేయాలి, కానీ మనకి ఇక్కడ టక్స్ వేస్తే మట్టి కంపల్సరీ ఖర్చుకు కూడా వేయాలి మనము. అప్పుడే మనకి షేప్ అనేది వస్తుంది. ఈ టక్స్లు కానీ ఈ మెజర్మెంట్ కానీ మనం ఇది దాటి అవతలకు పోకూడదు. ఇటు నుంచి ఇటే మనం ఈ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇదంతా మనకి ఖర్చు కోసం పోతుంది. మార్కింగ్ చేసుకోవటం అయిపోయిందండి మనకి ఫ్రంట్ పార్ట్ కూడా. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము. నెక్ అనేది నీట్గా రౌండ్గా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మనకి నెక్ దగ్గరే కటింగ్ అంతా ఉంటుంది. లో చంక కూడా నీట్గా రౌండ్ తీసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇంతండి, చాలా ఈజీ. మనకి ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ బ్లౌజ్ అనేది చాలా ఈజీ అనమాట. సన్నగా ఉన్న వాళ్ళకైతే మనకి 3 ఇంచెస్ దాకా ఈ కింద డాట్ పెట్టుకోవచ్చు. మీకు డాట్లు కూడా నేను వీడియోలో చెప్తున్నాను. డాట్ కూడా ఈ వీడియోస్లో చెప్తున్నాను మీకు నేను. 3 ఇంచెస్ వరకు మనం మార్కింగ్ చేసుకొని లైన్ గీసుకోండి. అందుకే మనం 1 ఇంచెస్ దాకా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కర్స్ని కలిపేసేయండి. డాట్లు అయిపోతుంది. ఈజీ అనమాట మనకి. తర్వాత ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ మనకి ఇది ఉంది కదా, మనకి ఇక్కడ మడి చేసేయండి. సెంటర్ పాయింట్ మార్కింగ్ చేసేయండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దాకా ఇట్లా లైన్ గీసేసుకోండి. అండ్ ఇటువైపు కూడా ఒక లైను, ఇటువైపు ఒక లైను. టక్స్లు వేస్తాం కదా మనం క్లాత్ తోటి, ఆ క్లాత్ అంతా మాకు దాంట్లోకి వెళ్ళిపోతుంది ఇట్లా. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక సెంటర్కి శంఖపాట్లో సెంటర్కి ఇట్లా లైన్స్ గీసేసుకోండి. ఈజీ అండి చాలా. ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీగా డాట్లు వేసుకోవచ్చు. మనకి రౌండ్ షేప్ అనేది ఎటు చూసినా కానీ 1 ఇంచ్ మాత్రమే వస్తుంది. లావుగా ఉన్న వాళ్ళకి 1.5 ఇంచ్ వస్తుంది. సన్నగా ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ అట్లా రావాలన్నమాట. ఈ షేప్ రావాలంటే మనకి అది. ఇప్పుడైతే మనము షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాము. బ్లౌజ్కి షేప్ బెల్ట్ కూడా చాలా ముఖ్యము. దానికోసం ముందుగా అయితే మనము కింద మనకి 1/2 ఇంచ్ వరకు, 1/2 ఇంచ్ కానీ ఒక 1/4 ఇంచ్ కానీ మన ఖర్చు కోసం ఎంతైతే కుడతామో మనకు అలవాటు ప్రకారము ఆ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకొని మనకి కాజా పట్టీ ఉంటుంది కదా, ఆ కాజా పట్టీ మెజర్మెంట్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే కాజా పట్టీ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది మనకి బ్లౌజులు. కాజా పట్టీ తీసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా స్ట్రైట్గా తీసుకోవాలి. మనం షేప్ బెల్ట్ కూడా వంకర్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా గీసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టీ యొక్క పొడవు తీసుకుంటున్నాం. ఇక్కడ మనం ఈ పొడవు మొత్తం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం వదిలిపెట్ట చూసారా, ఇది మనకి ఫ్రంట్ వైపు ఖర్చు కోసం తీసేసాము. అది ఎటన్నా పెట్టిన మెజర్మెంట్ ఇటు పెట్టని కొంచెం వదిలేసేయండి, మనకు ఖర్చు కోసం పోతుంది కాబట్టి. గీసేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని కట్ చేసుకుందాం.
ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజ్ తీసుకొని కాజా పట్టి తీసుకోండి కంపల్సరీ కూడా. ఇక్కడ మనం ఖర్చు కోసం ఇందాక వదిలేసాం కదా, ఇది మడిచి కుడతానికి ఉపయోగపడతానికి మనం ఇది తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఈ ఖర్చుతో సహా మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, నేను గీతకి నుంచి పైకి పెట్టాను, మీరు కూడా అదే విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి మెయిన్ కుట్టుంది, ఇక్కడ ఫస్ట్ కుట్టుంది అండ్ ఖర్చు కోసము ఒక 1/4 ఇంచు ఇట్లా మార్కింగ్ చేసుకోండి. ఇది ఫ్రంట్ వైపు మనకి ఉక్స్ పట్టే వైపు కాజా పట్టే వైపు అన్నట్టుగా మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకుని గుర్తుంటుంది. అండ్ ఇది బ్యాక్ సైడ్ మనకి టక్స్ సైడ్ జాయింట్ కుట్లు వేస్తాం కదా, ఆ జాయింట్ కుట్ల వైపు అనమాట. ఫ్రంట్ ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కుట్టు దగ్గర ఒక మెయిన్ డాట్ అండ్ ఖర్చు కోసము 1/4 ఇంచు. ఇప్పుడు ఈ చంక రౌండ్లోని మనకి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఫ్రంట్ పార్ట్లో ఇదిగో చూడండి, ఫ్రంట్ పార్ట్లో మేము ఇక్కడ డౌన్ చేసాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా డౌన్ చేయాలి మనము. ఈ డౌన్ ఎట్టయితే చేసామో ఈ డౌన్ కూడా కంపల్సరీగా ఇట్లా నీట్ షేప్ ఇట్లా తీస్తే మనకు నీట్గా ఉంటుంది చూడటానికి. మనం కట్ చేశాక ఇట్లా వస్తుంది అనమాట బ్లౌజ్ పార్ట్కి. చూసారా, ఇదంతా మనకి ఖర్చు డాట్ల కోసం పోతుంది, మనకు కరెక్ట్ సరిపోయింది. మనకి ఈ డాట్లు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకొని డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం. కానీ మనకి మెయిన్ డాట్లు అవన్నీ కూడా. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకుందాము. ఈ విధంగా మనకి మిగిలిన క్లాత్లు అన్నీ కూడా షేప్ బెల్ట్కి ఎక్స్ట్రా ఖర్చు కోసం లోపల వేసేయచ్చు, మిగిలిన పార్ట్లు మొత్తము మందం కోసం వేసేసేయండి. అప్పుడు ఇంకా మనకి వేస్ట్ ఏమీ పోకుండా ఉంటుంది బ్లౌజ్లో కూడా. ఈ విధంగా చూసారు కదా, చాలా నీట్గా వచ్చింది. ఈ ఖర్చు మొత్తం మనకి ఇక్కడ వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఇటు వస్తుంది మనకి ఫ్రంట్ పార్ట్, ఇటు కట్ చేసాం కదా కొలిసి, ఇటు వస్తుంది బ్యాక్ పార్ట్, ఇటు వస్తుందండి. ఇట్లా బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసము వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకా కటింగ్ వీడియోస్ కానీ డ్రెస్సెస్ టాప్స్ వీడియోస్ కానీ వస్తూనే ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.